కొంతమందికి అనుకోకుండా పదవులు వస్తాయి, కొంతమందికి సడన్గా మనకి కావాలని కోరుకుంటారు. నేను ప్రతిసారి చెప్తాను, ప్రతి ఒక్కరికి మాట చెప్తాను, రాజకీయాల్లో 100% పదవులు కోరుకోవాలి. పదవి కోరుకుంటేనే కదా మనం ఇంకా బాగా పనిచేస్తాం, లేకపోతే ఎట్లా చెప్పండి మీరు, అవునా కదా? ఏదో విధంగా మనకి భగవంతుడు అవకాశం కల్పించాడు. రాజకీయ జీవితంలో మనం ప్రజలతో పాటు మనం నడుస్తున్నాం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని తద్వారా రేపటి రోజున ఒక వేదిక మనకి దొరికితే తప్పకుండా ఆ వేదిక ద్వారా 10 మందికి మన సేవా కార్యక్రమాలు చేసే విధంగా మనం సిద్ధమవ్వాలి. మన పార్టీ సిద్ధాంతం అది. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున రబ్బర్ చెప్పులు వేసుకున్నాడు కూడా నాయకుడు చేస్తాడంటే కొంతమంది అవహేళన చేశారు. తెలియని మూర్ఖులు కొంతమంది ఉంటారు సమాజంలో. జీరో బేస్డ్ పాలిటిక్స్ అనే మాట ఆయన ఎందుకు అన్నారంటే డబ్బులు ఖర్చు పెట్టకూడదని కాదు, మద్యం పైన ఓటు కోసం డబ్బు ఖర్చు పెట్టకుండా ఆ మాట ఎందుకు ఆయన అండర్లైన్ చేసి అన్నిసార్లు చెప్పారంటే సామాన్యుడికి కూడా మన అవకాశం కల్పించాలి. కొత్త యువ రక్తాన్ని మనం తీసుకురావాలి, రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, దానికోసమే మనం నిలబడాలి సమాజంలో అని చెప్పి ఆ రోజు ఆ ప్రస్థానం ప్రారంభించారు. 2018లో నేను మొన్న పిఠాపురం సభలో కూడా చెప్పాను. 2018లో చాలా క్లియర్గా ఆ రోజు మేమిద్దరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు పార్టీ నేను జాయిన్ అవ్వకుండా ముందు కూడా అసలు ఆ రోజు ఎవరైనా ఊహించుకున్నామా ఈరోజు ఒక రాష్ట్ర మంత్రిగా మనకి అదృష్టం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు, మన పార్టీని మనం ఈ విధంగా ముందు తీసుకెళ్ళగలుగుతాం అనే భావన ఎవరిలో కూడా లేదు. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నాతో చెప్పిన మాట ఒకటే, మనం కష్టపడి 10 సంవత్సరాలు పనిచేద్దాం, ఏమి లేకపోయినా పర్లేదు, ఇంకొక తరాన్ని మనం అవకాశం ఇచ్చి వాళ్ళని మన నాయకులుగా మనం చేయగలిగితే అంతకన్నా గొప్ప భాగ్యం మనకి ఏం కావాలని చెప్పి